ఒక్క మాట సరిపోయింది. పౌలు మాట్లాడిన మాట, నేను దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను. ఇది నువ్వు చెప్పాల్సింది. నీ బంధువులకు చెప్పాల్సింది ఏంటంటే, నేను దేవుని యందు విశ్వసిస్తాను. అందుకని ఈ అబద్ధం నేను మాట్లాడు. ఏ తుఫాన్ అయినప్పటికీ, నీ ఇంట్లో వచ్చే తుఫాన్లు ఎలా ఉన్నాయంటే, నువ్వు జయించలేవేమో, నేను ఎలా చనిపోవాలేమో, నేను ఎలా ఉండిపోవాలేమో అని భయపడుతున్నావు. దేవునికి ప్రార్థన చేయి, అర్ధరాత్రులు ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చేటు వాగ్దానం మీద నిలబడు. వాగ్దానంలో ఇచ్చేవాడు ఆయనే, వాగ్దానం నెరవేర్చేవాడు ఆయనే. ఎవరెవరికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానములు నెరవేర్చాడు. సో వాగ్దానాలు పొందుకోవడం ఒకటి, ఆ వాగ్దానములు స్వతంత్రించుకోవాలి. నాకు ఈ వాగ్దానం వచ్చింది, బ్రహ్మాండమైన వాగ్దానం వచ్చింది కాదు. ఈ వాగ్దానం ఎంతవరకు నీ జీవితంలో నెరవేరింది, ఎంతవరకు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నావు. నీ జీవితం అంటే ఏంటంటే అది చాలా ప్రోత్సాహకరమైన జీవితం. అది ప్రతి నిమిషం కూడా ఇతరులకు ప్రోత్సాహకరంగా